నిజామాబాద్ జిల్లాలో ఉన్నాము. టెర్రర్ అటాక్ జరిగిన తర్వాత ఏదైతే పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడి ఏదైతే ఉందో ఇదొక మతపరంగానే ఈ టెర్రర్ అటాక్ అయితే జరిగినట్టు క్లియర్గా ఎన్ఐఏ అయితే ఒక నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. అసలు దీనికి గల మూల కారణాలు, దాంతోపాటు ఈ స్కెచ్ చేసింది ఎవరు అనే దానిపైన అయితే ప్రతిదాన్ని కూడా జల్లెడ పడుతున్న పరిస్థితి ఉంది. సో ఇందులో భాగంగానే ఖచ్చితంగా పబ్లిక్ రియాక్షన్ అనేది మనం తీసుకోవాలా. ఎందుకంటే ఇవాళ దాదాపుగా అంటే ఇండియన్ అంటే ఇప్పుడు మనకి ఇండియాలో వీఆర్ ఆల్సో ఇండియన్స్ అండి. సో మతాలని పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా మనం వీఆర్ ఆల్సో ఇండియన్ అని చెప్పి చెప్పుకోవాలా. సో ఎవరైతే ఈ మతపరంగా ఈ టెర్రర్ అటాక్ జరిగిందో దీనిపైన అయితే చాలామంది వల్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే టెర్రరిస్టులకు మతంతో సంబంధం లేదు. మతాలు, కులాలు, మతాలు అనేది వాళ్ళకి అసలు ఉండవు అని చెప్పేసి అన్న తర్వాత మరి మతాలను ఉద్దేశించే వల్ల ఈ టెర్రర్ అటాక్ అనేది ఎలా జరిగింది అనేది చాలామంది వల్ల ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. సో నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి సిటిజన్స్ అయితే ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. సో ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత సో ఏమనిపిస్తూ ఉంది అంటే మతపరంగా ప్రైవేట్ పార్ట్స్ చూసి మరి దాంతోపాటు వాళ్ళు కొన్ని వాళ్ళ ఇస్లామిక్లో కొన్ని వర్డ్స్ అనేటివి ఉంటాయి, వాటిని చెప్పండి అన్న తర్వాత వాళ్ళని ప్రైవేట్ పార్ట్స్ చూసి మరి వాళ్ళని చంపేయడం జరిగింది. సో అసలు ఎట్లా చూస్తారు ఈ ఘటనకు సంబంధించి? అన్న ఈ ఘటనకు సంబంధించింది ఏంటంటే ఖచ్చితంగా మతపరంగానే చేసిరు వాళ్ళు వచ్చి, అంటే హిందూ ముస్లిం మరి అడిగి మరి చేసిరు అంటే వాళ్ళు కావాలనే చేసిరు అన్న. వాళ్ళకి చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ అయితే వాళ్ళకు ఇలా వాటర్ ఆపేయాలి. ఫస్ట్ మోడీ చేసిండ పని. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వాళ్ళని అందరిని ఇక్కడికి వెళ్ళి వెళ్ళగొట్టేసేయాలి. ఫస్ట్ మెయిన్ ఎవరిని టెర్రరిస్టులని. మన హైదరాబాద్లో కూడా చాలామంది ఉన్నారు అన్న, ఏడా పాత బస్తీలో. దాదాపు అంటే పాత బస్తీ ఓల్డ్ సిటీలో 230 మంది పాకిస్తానీలు ఉన్నారు అనేది ఒక సమాచారం అయితే ఉంది. నివేదిక కూడా రావడం జరిగింది. అంటే దాదాపు ఇంతమంది ఉన్నారు, ఇంతమంది బిజినెస్ కూడా చేస్తున్నారు అని క్లియర్ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు నిజామాబాద్ జిల్లాలో కూడా కొన్ని ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాలలో కూడా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు అని ఎన్ఐఏ క్లియర్ ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతోపాటు బైన్సాలో కూడా సో సేమ్ ఇట్లాంటి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు, ఇట్లాంటి మూలాలు అనేటివి ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో దీని గురించి అన్న ఇక్కడ ఒక్క దగ్గరనే లేదు అన్న, నిజామాబాద్, బోధన్, బైన్సా మూడు ప్లేస్లలో ఉన్నదన్న. ఖచ్చితంగా వీళ్ళు పెంచి పోషిస్తున్నారు. అది ఎవరో పోషిస్తలేరు, గవర్నమెంట్ పోషిస్తుందో తెలియదు, మన వీళ్ళు వాళ్ళ వర్గం పోషిస్తారో తెలియదు. మనం క్లియర్గా వాళ్ళందరినీ బయట తీసి లోపలేయాల్సిందే. ఇప్పుడు ఏదైతే ఈ సింధు జలాల గురించి ఒప్పందం అనేది రద్దు చేసుకున్న తర్వాత ఒక వేదికగా దాదాపు ఒక వ్యక్తి అయితే ఊచకోతలు కూస్తున్న పరిస్థితి ఉంది. ఒకవేళ సింధు జలాలను ఆపితే మోదీ మీ శ్వాసను ఆపేస్తామని చెప్పేసి ఆయన మాట్లాడడం అనేది మీరు ఎట్లా చూస్తారు? అంటే ఒక దేశ ప్రధాని అనే ఒక భయం లేకుండా, రెస్పెక్ట్ లేకుండా, సో ఇండియా పవర్ అనేది తెలిసి కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడడం అనేది ఎట్లా చూస్తారు? అన్న అది వాళ్ళతో కాని పని అన్న, అది ఎప్పటికీ కాదు వాళ్ళతో. ఇంతకుముందే కాలేదు, ఇప్పుడేమవుతుంది అన్న వాళ్ళతోని. ఇంతకుముందే కాలేదు వాళ్ళతో, ఇప్పుడేం కాదు. ఆయన దమ్ముంటే ఆయన చేసి చూడమాను, ఇండియాలో అడుగుపెట్టి చూడమాను, కాళ్ళు చేతులు మొత్తం నరికి పడేస్తారు. ఆయన తమాషాలు చేస్తారు వాళ్ళందరూ, కానీ అది కానిపోని పని. అది దాదాపుగా అంటే రెచ్చపూరితమైనటువంటి అంటే వ్యాఖ్యలు చేయడం జరుగుతూ ఉంది. సింధు జలాలలో హిందువుల రక్తం పారిస్తామని చెప్పేసి కూడా ఒక వేదికగా ఆయన అంటున్నాడు. అంటే అసలు ఏమనుకుంటా ఉన్నాడు అంటే గాజులు వేసుకొని కూర్చున్నారు అనుకుంటున్నారా హిందువులు? లేకపోతే భారతీయులు ఎవరైతే ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా గాజులు వేసుకొని కూర్చున్నట్టుగా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది ఆయన మాట్లాడే మాటల గురించి మాట్లాడుకుంటే. అన్న అది వాళ్ళతో కాని పని అన్న, గాజులు ఇవ్వలు వేసుకోలేరు అన్న. ఫస్ట్ అయితే వాళ్ళు మాటలు ఆపేసాలని ఖచ్చితంగా. ఇంకోసారి వాళ్ళకి అటాక్ జరుగుతుంది, అది మోడీ కంపల్సరీ చేపిస్తాడు కూడా దాని గురించి. సో సర్జికల్ స్ట్రైక్స్ తరహాలో మరొకసారి కూడా ఏదైతే 3.0 వర్షన్ అనేది మళ్ళీ లోడ్ అవుతా ఉంది అని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే పహల్గామ్ ఉగ్రదాడి గురించి మాట్లాడుకుంటే ఇది ఒక కక్షపూరితమైనటువంటి దాడిగా తెలుస్తూ ఉంది. సో దీని గురించి ఏం చెప్తారు? అంటే ఈ సర్జికల్ స్ట్రైక్స్ ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? అన్న ఇది పహల్గామ్ దాడి జరిగింది, అది మతపరంగానే జరిగింది అన్న. అది కావాలనే చేసిర్రు, అది వాళ్ళు స్కెచ్ చేసిర్రు. అది ఖచ్చితంగా మళ్ళీ మనోళ్ళు కూడా చేస్తారన్న కంపల్సరీ. మన మిలిటరీ కూడా ఉకోదన్న, కంపల్సరీ చేసి చూపిస్తుంది. మోడీ ఆల్రెడీ సీరియస్గానే ఉన్నాడు, దాని గురించి కంపల్సరీ సీరియస్ తీసుకుంటాడు. సో రక్షణ శాఖ మంత్రి గురించి మాట్లాడుకోవాలా, రాజ్నాథ్ సింగ్. సో ప్రపంచ దేశాలు ఎవరు ఊహించని విధంగా ఈసారి బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ఏ తరహాలో దాడులు చేస్తారా అని చెప్పేసి అనుకుంటున్నారు. అష్ట దిగ్బంధనం చేస్తున్నారు భారత్ అని చెప్పేసి ఇప్పటికే మనకి స్టేట్మెంట్స్ కూడా రావడం జరుగుతుంది, న్యూస్ కూడా మనకి బయటకు వస్తూ ఉంది. సో ఎట్లా ఉండబోతుంది అంటే ఇప్పటికే అడుక్క తింటా ఉన్నారు పాకిస్తానీలు. సో ఇప్పుడు ఈ దెబ్బతో ఇంకెట్లా ఉండబోతా ఉంది వాళ్ళ భవిష్యత్తు? ఈ దెబ్బతో వాళ్ళకి జీవితం ఉండదు నాకు తెలిసేది. ఈ దెబ్బతోని వాళ్ళకి జీవితమే ఉండదు. ఫస్ట్ అయితే వాళ్ళకి ముందు తినడానికి బియ్యం లేవు, ఇప్పుడు నీళ్ళు కూడా ఆపేసారు మొత్తం.
ఇంకేమున్నా వాళ్ళకి బతికి కూడా వేస్టే కదా, ఇక డైరెక్ట్ అటాక్ చేసుడే వాళ్ళ మీద, ఇంకేముంటుంది. ఎక్స్ ఆర్మీ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఒకవేళ ఈసారి కనుక కరెక్ట్ స్టెప్ వేయకపోతే మాత్రం రానున్న రోజుల్లో కూడా భారీ మూల్యాన్ని చెల్లించుకునే అవసరం కూడా మనకు ఉంటుంది అని చెప్పేసి కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఒకవేళ యుద్ధం కానీ వస్తే మేము ఎక్స్ ఆర్మీ మ్యాన్స్ ఎవరైతే ఉన్నామో, సోల్జర్స్ ఎవరైతే సైనికులం ఉన్నామో, మళ్ళీ మేము బ్యాక్ ఎండ్కి వస్తాము, మళ్ళీ మేము వచ్చి ఫ్రంట్ లైన్లో మేము ఉంటామని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఇది హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి ప్రతి ఒక్క ఆర్మీ సోల్జర్కి. సో దీని గురించి అన్న ప్రతి ఒక్క మిలిటరీ మ్యాన్ కంపల్సరీ అది చేస్తారన్న, ఎందుకంటే వాళ్ళు రిటైర్ అయినా కానీ కంపల్సరీ మళ్ళీ డ్యూటీ అసలు చేస్తారు కంపల్సరీ. మన ఇండియా అంటే అన్న మిలిటరీ అనే కాదు, మనం కూడా ఏది వచ్చినా మనం కూడా అడ్డు తిరగాల కంపల్సరీ. ఫస్ట్ అయితే మన హిందువులంతా ఐక్యమత్యం ఉండాలన్న, ఫస్ట్ అయితే హిందువులంతా ఐక్యమత్యం ఉండేదే ఇది సాధ్యమా. మొత్తానికి ఎవరిని అడిగినా కూడా ఒకటే మాట మాట్లాడుతూ ఉన్నారు, ఖచ్చితంగా యూనిటీగా ఉండాలా, హిందువులు ముస్లింలు అనే తేడా లేకుండా వీఆర్ ఆల్సో ఇండియన్స్ అని ఖచ్చితంగా మనం మర్చిపోకుండా ఇదంతా కూడా మనం యూనిటీగా ఉంటే మాత్రమే సాధ్యమవుతుందని చెప్పేసి నిజామాబాద్కి సంబంధించినటువంటి సిటిజన్స్ అయితే చెప్తా ఉన్నారు. సో ఇప్పటికే చెప్పు దెబ్బ సమాధానాలు అయితే పాకిస్తాన్కి తగులుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే బలూచిస్తాన్ కూడా ఏదైతే ఆ పాకిస్తాన్ కాన్వాయ్ని ఉద్దేశించి ఏదైతే కరెక్ట్ అంటే సంచరిస్తుందనే ఒక పక్క ఇన్ఫర్మేషన్తోనైతే ఒక రిమోట్ కంట్రోల్ సహాయంతో ఒక డ్రోన్తోనైతే ఏదైతే ఆ వ్యాన్ పైన వేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి 10 మంది జవాన్లు తునకలు అయిపోయారు. దాంతోపాటు ఇప్పటి వరకు ఎలాంటి అస్త్రం ప్రయోగించలేదు. కాకపోతే ఒక నీరు అనే అస్త్రంని ప్రయోగిస్తేనే పాకిస్తాన్ ఇవాళ గజ గజ వణికిపోతా ఉందని చెప్పేసి చాలా మంది చెప్తా ఉన్నారు. ఇలా నీటితోనే చెప్పు దెబ్బ సమాధానం అయితే ఇచ్చారు మోడీ గారు అని చెప్పేసి కూడా ఇవాళ హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది.